స్వరాజ్యం బాగుంటేనే రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మాట కూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 35,000 కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం ఫండ్స్ రిలీజ్ చేసిండ్రో 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగచాటుగా వేరే అకౌంట్లో దారి మళ్లించి దాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేదానికి ఇదొక నిదర్శనం చాలని నేను భావిస్తున్నా. బండి సంజయ్ గారు, మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 15వ కమిషన్ ద్వారా 35,000 కోట్లు ఇస్తే మీరు ఈ రోజు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు. మనకు కళ్ళకు కట్టు కల్పించిన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కార్పొరేటర్లను గెలిపించుకున్నాను గల్లా ఎగిరేసినావు కదా. ఏ ఒక్క రోజన్నా నీ కార్పొరేటర్లు బడ్జెట్ కోసం జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేసిండ్రా? కార్పొరేటర్లకు నిధులు లేవు, బడ్జెట్ లేక ఈ రోజు మొత్తము గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కుంటుబడిపోయినాయి, కుప్పగూలిపోయినాయి, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. స్వరాజ్యం బాగుంటేనే రాష్ట్రాలు దేశాలు అభివృద్ధి చెందుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ మాట కూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు దురదృష్టకరం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే 35,000 కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం ఫండ్స్ రిలీజ్ చేసిండ్రో 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 35,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగచాటుగా వేరే అకౌంట్లో దారి మళ్లించి దాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేదానికి ఇదొక నిదర్శనం చాలని నేను భావిస్తున్నా. బండి సంజయ్ గారు, మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కేంద్ర ప్రభుత్వం 15వ కమిషన్ ద్వారా 35,000 కోట్లు ఇస్తే మీరు ఈ రోజు కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు. మనకు కళ్ళకు కట్టు కల్పించిన గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కార్పొరేటర్లను గెలిపించుకున్నాను గల్లా ఎగిరేసినావు కదా. ఏ ఒక్క రోజన్నా నీ కార్పొరేటర్లు బడ్జెట్ కోసం జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేసిండ్రా? కార్పొరేటర్లకు నిధులు లేవు, బడ్జెట్ లేక ఈ రోజు మొత్తము గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ కుంటుబడిపోయినాయి, కుప్పగూలిపోయినాయి, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.